ఏపీ ప్రజలకు అలర్ట్. ఈ గ్యాస్ సిలిండర్ సర్వేలో పాల్గొనకపోతే సమస్య మాట. ఎందుకు పాల్గొనకపోతే సమస్య అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మనం కొత్త సర్వేలో పాల్గొనేందుకు రెడీ అవ్వాలి. ఎందుకంటే దానికి ఎక్కువ టైం లేదు. మీ ఇంట్లో రోజువారీ వంటకు ఏం వాడుతున్నారు? ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? కట్టెల పొయ్యి వాడుతున్నారా? ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా? లేదా పీఎన్‌జీ లైవ్ వాడుతున్నారా? సో, ఈ సాధారణ ప్రశ్నలు ఇప్పుడు మన భవిష్యత్ గ్యాస్ సబ్సిడీలు, ఇంధన లభ్యతను మార్చబోతున్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు మార్చి 23, 2026 మాట ఈరోజు. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ గ్యాస్ సిలిండర్ వినియోగదారుల సర్వే 2026 అంటే మోడ్స్ ఆఫ్ కుకింగ్ సర్వేని ప్రారంభిస్తోంది. ఇది సాధారణ గృహిణులకు చాలా ముఖ్యం మాట ఇది. ఎందుకంటే ఈ సర్వే డేటా ఆధారంగా ప్రభుత్వం భవిష్యత్తులో గ్యాస్ సప్లై, సబ్సిడీలు, కొత్త పథకాలు రూపొందిస్తుంది. ఈ సమాచారం అధికారిక ఎస్జీఎస్డబ్ల్యూ అంటే స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు నోటిఫికేషన్స్ ప్రభుత్వ సహాయక పోర్టల్ ఆధారంగా ఇస్తున్నదన్నమాట. సో, సర్వే ఎవరు చేస్తారంటే ఈ సర్వేను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అంటే ఎస్జీఎస్డబ్ల్యూ సిబ్బంది నిర్వహిస్తారు. రాష్ట్రంలోని ప్రతి క్లస్టర్‌కు కేటాయించిన సిబ్బంది మీ ఇంటికి వచ్చి సర్వే చేస్తారు. ఇది ఇంటింటికి వెళ్లి డేటా సేకరణ. అంటే మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. సో, సిబ్బంది మీ దగ్గరికి వచ్చి మీ వంట ఇంధనం ఏమిటని అడుగుతారు. మీరు చెప్పే వివరాల్ని ఎస్జీఎస్డబ్ల్యూ యాప్‌లో నమోదు చేస్తారు. ఒక ఇంటి సభ్యుడి నుంచి ఈ కేవైసీ పూర్తి చేస్తారు. తద్వారా సర్వే చేసినట్లుగా ప్రూఫ్ ఉంటుందన్నమాట. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సర్వే జరిగే విజయవాడ, అదేవిధంగా విశాఖ వంటి నగరాలపై మరింత ఎక్కువ ఫోకస్ ఉందని స్వర్ణగ్రామం.com తెలుపుతోందన్నమాట. ఎస్జీఎస్డబ్ల్యూ యాప్ V9.30 తప్పనిసరి మాట. ఎందుకంటే సర్వే కోసం సిబ్బంది ఎస్జీఎస్డబ్ల్యూ మొబైల్ యాప్ వెర్షన్ 9.30 ఉపయోగిస్తారు. పాత వెర్షన్ పనిచేయదు. యాప్‌లో కొత్తగా మోడ్స్ ఆఫ్ కుకింగ్ అదేవిధంగా ఆప్షన్ జోడించారు. సిబ్బంది యాప్ అప్‌లోడ్ చేసుకోవడానికి ఆ పని వారు చేసుకుంటారు. సో, ప్రజలుగా దానితో మనకు పని లేదు. కాకపోతే సిబ్బంది మన ఇంటికి వచ్చినప్పుడు మనం వారికి చకచకా విషయాలు చెప్పేస్తే వారు త్వరగా సర్వే పూర్తి చేసుకుంటారు. ఈ సర్వే గురించి మనకు ఆందోళన అక్కర్లేదు మాట. మనకు ఏ సమస్య ఉండదు దీనివల్ల. ఇది ఓన్లీ అసలు ఏం వాడుతున్నారు? ప్రజలు దేని వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు? ఫ్యూచర్‌లో మనం దేని మీద ఫోకస్ పెట్టాలనే విషయం మీదే ఈ ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చిందని చెప్తా ఉన్నారు. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.